నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం తిరుమలాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన గొంటి సాయిలు స్వప్నకుమారుడు గుంటి రవితేజ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో మరణించాడు. తిరుమలాపూర్ గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం వెంటనే స్పందించి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జల్లపల్లి మాజీ సర్పంచ్ షేరు, రఫీ, గొంటి జయరాం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇంటి వాళ్ళ తల్లిదండ్రులు పరవశించడానికి వచ్చాను. ఇట్టి విషయము నాకు స్థానికులు మరియు పత్రికా విలేకరులు ద్వారా తెలిసింది. రవితేజ చాలా మంచి యువకుడు, పేరుకు తగ్గట్ట అందగాడు. మరి ఎలాంటి పరిస్థితులు అతనికి ఎందుకు కాలిపోయి చనిపోయాడో ఆ దేవునికి తెలుసు. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు. ఏ రోజు వయసులో ఉన్న పిల్లగాడు చనిపోవడం వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో బాధగా ఉంటుంది. అది బహుశా మనకు కూడా జరిగితే ఆ బాధ జీవితాంతం తట్టుకోలేకపోతాం. వాళ్ళ తల్లిదండ్రులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఏ యువకులు కూడా ఆలోచించి ఒడ్డుకు పోవాలి, కానీ ఆత్మహత్య చేసుకుంటే దాంట్లో వచ్చే లాభం ఏం లేదు. ఆలోచించి వాళ్ళ వెనుక తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, కుటుంబ బాధ్యతలు ఉంటారు. అన్నీ గమనించి ముందు జాగ్రత్త తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు, పాత్రికులకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను.